నేను ఇప్పుడు తయారు చేయబోయేది ఎగ్ దప్పలం. దాన్ని ఎగ్ దాల్చా అని కూడా అంటారు. చాలా బాగుంటుందండి ఇది. హెల్తీ ఫుడ్, చాలా హెల్తీ ఫుడ్ ఇది. మీరు నేను చేసే విధంగా మీరు తయారు చేసుకునవచ్చు. మొదటగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో 2 గరిటెల, చిన్న గరిటెలు 2 గరిటెల ఆయిల్ వేశాను. ఆయిల్ కాగాక కొంచెం కాగాలి. ఆయిల్ కాగాక అందులో ఆవాలు, అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, మసాలా దినుసులు 2 యాలకులు, 4 మిరియాలు, 4 లవంగాలు, దాల్చిన చెక్క పోపులో వేయాలి. చాలా బాగుంటుందండి ఫ్లేవరు. ఈ మసాలా దినుసుల వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుంది. కలిపేసి అందులో పచ్చిమిర్చి వేయాలి. ఒక 2 పచ్చిమిర్చీలు సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. కరివేపాకు వేయాలి. ఉల్లిపాయలు వేసి కలపాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి చాలా ఫ్రెష్దండి, నేనే తయారు చేశాను ఇది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు మెంతాకండి, అది మెంతాకు వేసుకొని పోపులోని తాలింపులోని మెంతాకు వేస్తే చాలా బాగుంటుంది. స్మెల్ మంచి అరోమా వస్తుంది. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపేసి కాసేపు మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి. మంచిగా వేగాలి, ఉల్లిపాయలు వేగాలి. ఇవి దాంట్లో మూత పెట్టేసుకొని కాసేపు ఆ తర్వాత 2 కోడిగుడ్లు పోపులు దాంట్లో వేయాలండి. పొరట్లో లాగా, ఎగ్ పొరట్లాగా వేస్తాం చూడండి, అలా వేసేయాలి. సరిగ్గా కలపాలండి. అందులోకి కాస్త 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం వేసి సరిగ్గా కలపాలి. సరిగ్గా కలపాలండి. కాసేపు మూత పెట్టేసి నేను ఇంతలో ఈ బియ్యపిండి 2 స్పూన్ల బియ్యపిండి అండి, అందులో సగం గ్లాస్ వాటర్ కలిపేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. నేను ఈ బియ్యం పిండి పిండి నేనే తయారు చేశానండి, ఇంట్లోనే మిక్సీలో తయారు చేశాను. ఇలాంటి చిన్న చిన్నవి మనమే తయారు చేసుకుంటే బాగుంటుంది, హెల్దీగా ఉంటుంది. నేనే తయారు చేశాను. అది అలా పెట్టుకొని ఒకసారి ఆ ఎగ్ ఇదంతా మనం కలపాలి. సరిగ్గా ఉప్పు కారం అంతా కలపాలి. ఎగ్కి సరిపట్టే వరకు కలపాలి. ఆ తర్వాత మనము ఆ ఒక నిమ్మకాయ అంత సైజ్ అంత చింతపండు రసంను తయారు చేసుకున్నాను నేను. ఇది అందులో వేసి ఎగ్లో వేసి కలపాలి. ఈ రసంలోకి నాకు కాస్త వాటర్ తక్కువైనట్టు అనిపించి ఇంకొక సగం గ్లాస్ వాటరు అందులో వేశాను. చిక్కగా ఉందని సగం గ్లాస్ వాటర్ అందులో వేశాను. టేస్ట్ బాగుంటుందండి దీనివల్ల. మరీ పులుపుగా ఉండకుండా ఉంటుంది.
మనము అప్పుడు ఎగ్కి సరిపడా ఉప్పు కారం వేసుకున్నాం కదా. ఇప్పుడు చింతపండు రసానికి సరిపడా ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూన్ మాత్రమే వేసి కలపాలి. కాసేపు మూత పెట్టి మసలనివ్వాలి రసాన్ని. ఎగ్ దప్పలాన్ని మరగనివ్వాలి. మరుగుతుండగా నేను అక్కడ పెట్టాను. ఇవి మసాలా మెంతి పొడి, అంటే జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి. అవి పొడి అది రసం మసులుతుండగా మనము ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి అండి, 1 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి, 1/2 టీ స్పూన్ మసాలా. ఇవి నేను ఇంట్లో తయారు చేసినవేనండి, రెడీమేడ్గా కొన్నవి కాదు. నేను హోమ్ మేడ్ వాడతాను, హెల్తీగా ఉంటుందని, హెల్తీ పర్పస్ కోసం అవన్నీ నేను ఇంట్లోనే తయారు చేశాను. ఇవన్నీ మరుగుతుండగా మంచి ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. అది మనము బియ్యం పిండి కలిపిన వాటర్, అది ఆ లిక్విడ్ అందులో వేస్తున్నాను. ఎందుకంటే ఇది దప్పలానికి చిక్కదనం వస్తుందండి. ఆ చిక్కదనం వల్ల చాలా బాగుంటుంది. ఎగ్ దప్పలం చాలా బాగుంటుంది. ఎగ్ దాల్చా అని కూడా అంటారు, చాలా బాగుంటుంది. వీటిని మరగనివ్వాలండి కాసేపు. కొంచెం మంట హై పెట్టుకోండి, మీరు అక్కడే ఉండాలి, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు, అక్కడే ఉండి హైలో పెట్టుకొని కొంచెం మరగనిస్తూ ఉండాలి. దానిలో కాస్త మనం మెంతాకు అప్పుడు వేసాం కదా, అందులో కాస్త పెట్టి ఇప్పుడు వేయాలి. కొత్తిమీర కూడా ఇప్పుడు వేయాలి. మెంతాకు, కొత్తిమీర ఇప్పుడు వేయాలి. ఈ 2 మరుగుతుండగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. మనం వేసిన ధనియాల పొడి, మెంతి పొడి, మసాలా, ఈ మెంతాకు, కొత్తిమీర వల్ల స్మెల్ చాలా గుమగుమలు వస్తున్నాయండి. నాకైతే ఇప్పుడే తినేసేయాలనిపిస్తుంది, అంత బాగుంది. చూడండి ఎంత బాగా మసులుతుంది. ఇది పెద్దలకైనా చిన్న పిల్లలకైనా చాలా మంచి ఫుడ్ అండి. మీరు తప్పక ట్రై చేసి టేస్ట్ చూసి నాకు కామెంట్ పెట్టగలరు. ఇది చేశాక నేను వేరొక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉంది. ఓన్లీ 10 మినిట్స్లో అయిపోతుందండి ఇదంతా. చూడండి చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.